డీటెయిల్స్ చూద్దాం. బెంగాల్ రాజకీయం అంటేనే ఒక నిప్పుల కొలిమి. ఎప్పుడు ఏ వైపు నుంచి ఎలాంటి మంటలు రగులుతాయో ఊహించడం కూడా కష్టమే. కోల్కతా అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా ఒక హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామా నడిచింది. ఢిల్లీ నుంచి టీఎంసీ కీలక నేత అభిషేక్ బెనర్జీ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి ముందే ఎయిర్పోర్ట్ బయట పొలిటికల్ టెంపరేచర్ పీక్స్ కి చేరింది. తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలతో విమానాశ్రయ పరిసరాలు ఒక్కసారిగా రణరంగాన్ని తలపించాయి. అసలు నిన్న కోల్కతా ఎయిర్పోర్ట్ వద్ద ఏం జరిగింది? స్క్రిప్ట్ ప్రకారం ముందే ప్లాన్ జరిగిందా, లేక అప్పటికప్పుడు రాజుకున్న వివాదమా? స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సిఐ టాస్క్ ఫోర్స్ నుంచి ఇంకో ఇద్దరు కోల్కతా ఎయిర్పోర్ట్ సమయం గడుస్తున్న కొద్దీ ఎయిర్పోర్ట్ వెలుపల వాతావరణం వేడెక్కుతోంది. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఢిల్లీ పర్యటన ముగించుకొని వస్తున్నారనే సమాచారంతో ఎయిర్పోర్ట్ వీఐపీ లాంజ్ వైపు ఒక్కొక్కరుగా ఇరు పార్టీల కార్యకర్తలు భారీగా చేరడం ప్రారంభించారు. అయితే సాధారణ స్వాగత సత్కారాల కోసం జరుగుతున్న ఏర్పాట్లనుకుంటే పొరపాటే. ఎందుకంటే అక్కడ తెర వెనుక ఒక భారీ స్కెచ్ నడుస్తోందనే నిఘా వర్గాల హెచ్చరికలు అప్పటికే ఉన్నాయి. ట్విస్ట్ ఏంటంటే అభిషేక్ బెనర్జీని టార్గెట్ చేస్తూ బ్లాక్ ఫ్లాగ్ ప్రొటెస్ట్ కోసం బీజేపీ శ్రేణులు సిద్ధమవటమే కాకుండా కుళ్లిన గుడ్లు టొమాటోలతో వ్యూహాత్మకంగా ఎయిర్పోర్ట్ పరిసరాల్లోకి ప్రవేశించారని టీఎంసీ వర్గాలు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ప్లాన్ లీక్ అవడంతో అలర్ట్ అయిన తృణమూల్ శ్రేణులు క్షణాల వ్యవధిలో వేలాది మందిగా విమానాశ్రయానికి దూసుకొచ్చారు. శత్రువును చుట్టుముట్టే వ్యూహంతో ఇరుపక్షాలు ఒకరినొకరు ఢీకొట్టుకునేందుకు సిద్ధం కావడంతో అక్కడ ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ఇక ఆ తర్వాత జరిగిందే అసలైన పొలిటికల్ థ్రిల్లర్ క్లైమాక్స్. ఇరు వర్గాల మధ్య మొదట మాటల యుద్ధం కాస్త క్షణాల్లో ఫిజికల్ అటాక్ గా మారిపోయింది. హెల్మెట్లను రక్షణ కవచంగా పెట్టుకుని ఒకరిపై ఒకరు కోడిగుడ్లు టొమాటోలతో విచక్షణారహితంగా దాడులు చేసుకున్నారు. కోడిగుడ్లు టొమాటోల వర్షం మధ్యలో రాళ్ల దాడులతో ఎయిర్పోర్ట్ లాంజ్ వెలుపల భీతావహ వాతావరణం ఏర్పడింది. దీంతో విమానం దిగి బయటకు వస్తున్న సామాన్య ప్రయాణికులు ప్రాణభయంతో అటు ఇటు పరుగులు తీశారు. ఎయిర్పోర్ట్ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. క్షేత్రస్థాయిలో ఇరుపక్షాల మధ్య రాజకీయ వైషమ్యాల వల్లే ఈ ఘర్షణ తలెత్తింది. పరిస్థితి చేతులు దాటిపోతుందని గ్రహించిన విమానాశ్రయ భద్రతా సిబ్బంది కోల్కతా పోలీసులు భారీ బలగాలతో రంగంలోకి దిగారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ పోలీసులు ఇరుపక్షాలను నిలువరించి ఎయిర్పోర్ట్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత బెంగాల్ రాజకీయాల్లో బ్లేమ్ గేమ్ మొదలైంది. బీజేపీ కావాలనే తమ నేతపై దాడికి కుట్ర పన్నిందని టీఎంసీ ఫైర్ అవుతుంటే, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న తమ వారిపై అధికార బలంతో టీఎంసీ గుండాయిజం చేసిందని బీజేపీ ప్రత్యారోపణలు చేస్తోంది. ఏది ఏమైనా ఈ ఎయిర్పోర్ట్ రణరంగం బెంగాల్ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో మరింత పెద్ద దుమారానికి దారితీసేలా కనిపిస్తోంది.